హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. నకిలీ మద్యం పైన అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్యలో మాటల యుద్ధం నడుస్తుంది. అల్టిమేట్గా ప్రజలు నష్టపోతున్నారు. వీళ్ళ మాటలు బాగానే ఉన్నాయి, వీళ్ళు రాజకీయ పార్టీలు ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. కానీ దీంట్లో పత్రికలు టీవీ ఛానళ్ళు కూడా అత్యంత దారుణంగా అత్యంత దిగజారుడుగా వార్తలు రాస్తున్నాయి. ప్రజల కోణంలో వార్తలు రాయట్లే. ఇగో ఈ వార్త అదే. ఈ వార్త నకిలీకి నాడే నాంది, జగన్ జమానాలోనే నకిలీ మద్యం తయారీ మొదలు. అసలు ఎవరి జమానా మొదలు అనేది కాదు, అసలు నకిలీ మద్యం జమానా ఎవరిదైనా తప్పే కదా. అంటే మొత్తానికి మద్యం కేసుని కనికట్టు చేస్తున్నారు. దీని ఒక మాఫీ చేసే కార్యక్రమం కనికట్టు మాయాజాలం చేస్తున్నారు. నకిలీకి నాడే నాందట. మరి నాడే నాందంటే నేడు ఎందుకు నడుస్తుంది? నేడున్నది ప్రజాప్రభుత్వం అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ నకిలీ మద్యం పైన అని చెప్తున్నారు. మరి ఇంత ఉక్కుపాదం మోపే ప్రభుత్వం వచ్చి కూడా 15 నెలలు అయింది. మన నాడు నాంది పలికింది ఈ రోజు వరకు ఎట్లా కొనసాగుతుంది? కొనసాగటానికి తెలుగుదేశం పార్టీ కూడా దాంట్లో పొత్తు కలిసిందా? తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జు పైన ఎందుకు కేసు అయింది? ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు? నాడి నాంది పలికితే. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు నాడి నాంది పలికారు కాబట్టి ఇక వీళ్ళ అసలు మీరు పదే పదే తెలుగుదేశం పార్టీ తప్పులేదు, ప్రభుత్వానికి తప్పులేదు, నకిలీ మద్యం వల్ల అని చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? తెలుగుదేశమా వైఎస్ఆర్సీపీ అవసరం లే. తప్పే ఎవరిదైనా. ఈ రోజున్న ప్రభుత్వం 15 నెలలు అయింది వచ్చి. దీనికి బాధ్యులు ఎవరు? నాడు నాంది పలికితే నాడు ఆయనకు నాంది పలికారు, ఇంటికి పంపించారు జగన్మోహన్ రెడ్డిని. ఒక నిజంగానే నాంది పలికి ఉంటే ఇది కూడా ఒక కారణం అయితే ప్రజలు వాళ్ళ తీర్పులో ఆయన ఇంటికి పంపారు, చంద్రబాబు నాయుడు గారిని కుర్చీలో కూర్చోబెట్టారు. మళ్ళీ దాన్ని చెప్తే ఆ కథ ఏమన్నట్టు? దాన్ని మీ చేతగాంతరమా? దీనిపైన ఇంకో గమ్మత్తు ఏంటంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా పెద్ద ఎత్తున స్పందిస్తారు. అంటే ఒక ప్రతిపక్ష పార్టీ వల్ల అది ఇంకోటి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదో ఉంటే ఇది తెలుగుదేశం పార్టీకి రిలేటెడ్గా ఉంది కాబట్టి వాళ్ళు ఒక్క కామెంట్ చేయట్లే. నారా లోకేష్ గారు ట్విట్టర్లో మాట్లాడలే, బయట మాట్లాడలే. మరి మీ రెడ్ బుక్ ఎడిపోయింది? ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతుంటాయి. మీ రెడ్ బుక్ అని చెప్తా ఉంటారు నారా లోకేష్ గారు. మరి ఇక్కడ ప్రజలపైన నకిలీ మద్యాన్ని ఉపయోగిస్తుంటే, నకిలీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతుంటే, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంటే మీ రెడ్ బుక్ పనిచేయదా? మీ ట్విట్టర్ పనిచేయదా? మీ ఎక్స్ పనిచేయదా? మీకు నోట మాట రావట్లేదా? దానికి కారణం ఏంటి? అంటే దీని వెనక తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడలేని పరిస్థితి. పిన్ డ్రాప్ సైలెన్స్. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఉక్కుపాదంతోనే అనసాలంటాడు, లీకులు ఇస్తాడు, ఏదో కఠినంగా ఉన్నట్టు. కఠినంగా ఉండడానికి అసలు చేసింది మీ పార్టీ కదా అనేది ఒక అనుమానం. దాన్ని పోగొట్టడానికి ఆంధ్రజ్యోతి, ఈనాడు విశ్వ ప్రయత్నం చేస్తుంది. నాడే నాంది పలికింది, ఈ రోజుది కాదు ఇది. నాడు నాంది పలికినవి చాలా ఉన్నాయి. ఆ నాంది పలికిన వాటికి స్వస్తి పలికారు మీరు. గ్రామ వాలంటరీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి నాంది పలికిండు, ఉంచారా? తీసేయలే. మరి దీన్ని ఎందుకు తీసేయలేకపోయారు? ఒక నిజంగానే నాంది ఆ రోజే పలికితే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనులు నచ్చక ఓట్లు మీకేశారేమో. మరి మీరు వాటిని చూపించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంత గమ్మత్తుగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి తలకి తుపాకీ పెట్టి ప్రజలను కాల్చే ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ మీడియా ప్రభుత్వం. వాళ్ళని చూపించి ఈ కేసుని కనికట్టు కేసుగా ఒక మాయాజలంగా మాఫీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. లోకేష్ గారు స్పందించని తీరు, చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరు, పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు చూస్తుంటే దీని వెనక తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ పెద్ద తలకాయలు ఉన్నాయని డౌట్ వస్తుంది. అందుకే దాని జోలి ఓట్ల వాళ్ళు. దీనికి సంబంధించి జగన్ కోవిడ్ సమయంలోనే దానికి ఊతమో, అప్పట్లో మద్యం ధరలు అమాంతం పెంచిన జగను, నకిలీ వైపు అక్రమార్కుల బాట, భారీగా లాభాలు. అదే సమయంలో పెరిగిన గంజాయి విక్రయాలు, రాష్ట్రంలో చేప కింద నీరులో మత్తు విస్తరణ, నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపండి. మరి ఉక్కుపాదం ఇప్పుడు మోపడం ఎందుకు? బయటపడ్డాక 15 నెలల నుంచి ఏం మోపారు మరి? అంటే ఎట్లా ఉందంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు దడుకున్నట్టుంది. 15 నెలల తర్వాత బండారం బయటపడ్డ తర్వాత ఉక్కుపాదం మోపండి, వినప్పాదం మోపండి
ఐరన్ లెగ్గు, ఇవన్నీ ఏంటి? తప్పనిసరిగా దీని వెనక ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉండబట్టి ఇవన్నీ వస్తున్నాయి. ఆంధ్రజ్యోతి, ఈనాడైతే లిటరల్గా రాస్తున్నారు, లేదు లేదు ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది కాదని. అసలు ఆయన కూడా చెప్పట్లే అంతగానం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పట్లే, ఆ రేంజ్లో చెప్తున్నారు. ఇది లోకేష్ గారికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. వీళ్ళే ముందు భజన, మామూలు భజన లేదు, సంబంధం లేదు సంబంధం లేదని ఏ పార్టీ అంటలే, బీజేపీ అంటలే, జనసేన అంటలే. మీరెందుకు అంటున్నారు? గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చి బయటికి చెప్పట్లే మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదని. జనసేన వచ్చి చెప్పట్లే, కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పట్లే, కాంగ్రెస్ పార్టీ చెప్పట్లే, చాలా పార్టీలు ఉన్నాయి. వాళ్ళు ఏ పార్టీ నాయకులకి సంబంధం లేదు మాకు, ఇది వైసీపీదే అని చెప్పినప్పుడు మీరెందుకు వైసీపీదే మాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? దీని వెనకున్న మతలబ్ ఏంటి, దీని వెనకున్న దొంగ వ్యవహారాలు ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మొత్తానికి దీన్ని కనికట్టుగానే చేసే ప్రయత్నం చేస్తారు కేసుని. రైట్, ఇది చూసేందుకే జగన్ రాక మకరపాలెంలో మెడికల్ కాలేజీ, తాను సీఎంగా ఉండగానే నిలిచిపోయిన పనులు, పిల్లర్ల దశకే పరిమితమైన మెడికల్ కాలేజీ 3వ బ్లాకు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు రక్షణ కోసం పోరుబాట పట్టారు. దానిపైన ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆంక్షలు, అడ్డంకులు సృష్టిస్తుంది. ఈ పోరుబాటకి దీనిపైన తెలుగుదేశం పార్టీ మీడియా ఏం చెప్తుందంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చింది వాస్తవమే, వాటిని నిర్మించలేదు కాబట్టి మేము కూడా నిర్మించాం, వాటిని తీసిపోయి ప్రైవేటు వాళ్ళ చేతులు పెడతాం, దానికి పీపీపీ అని ముద్దు పేరు పెడతాం, తప్పేంటి అని నిన్న కోర్టు కూడా చెప్పింది. పీపీపీ అయితే తప్పేంటి అని. ఎస్, తప్పు కాకపోవచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి నిర్మించకపోవచ్చు. ఇగో మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇదే చూసేది వస్తుండ కదా, అక్కడ కనపడుతున్నాయి పునాదులు ఉన్నాయి అంటే స్టార్ట్ చేసిండుగా జగన్మోహన్ రెడ్డి, పునాదులు వేసిండు. 5 సంవత్సరాల్లో ఒకళ్ళు నిర్మించలే, పునాది అయితే వేసిండు కదా. ఆ పునాది పైన గోడలు కట్టి దాన్ని పూర్తి చేస్తే తప్ప? అంటే జగన్మోహన్ రెడ్డి తలకి తుపాకీ పెట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పే పరిస్థితి ఎందుకు వస్తుంది? దట్టు ఇక్కడ పీపీపీ అంటే తప్పు లేదని చాలామంది అంటున్నారు. పీపీపీ అయితే ఏంటి, అది ప్రైవేటీకరణ కాదు, దాంట్లో ఫ్రీ ఓపీ సేవలు ఉంటాయి, ఉచిత వైద్య సేవలు ఉంటాయి, ఉచిత వైద్య సీట్లు ఉంటాయి, ఇన్నే చెప్తున్నారు. అంటే మెడికల్ కాలేజీల కాడికి వచ్చేటప్పటికే భవనాలు నిర్మించలేకపోతున్నారా? ఈరోజు అమరావతిలో 1000 కోట్ల రూపాయలు పెట్టి సచివాలయము, అసెంబ్లీ, రాజ్భవనం అనేక భవనాలు నిర్మిస్తున్నారు. ఏం మెడికల్ కాలేజీలు కొన్ని దశాబ్దాల పాటు పేదలకి విద్యని, వైద్యాన్ని అందించే వాటి కోసం డబ్బులు కేటాయించలేరా? కేటాయించవచ్చు. మరి ఇదే పీపీపీని పేద పిల్లలు చదువుకునే గురుకుల భవనాలకి, పేద పిల్లలు చదువుకునే జూనియర్ కాలేజీలకి, డిగ్రీ కాలేజీలకి, హాస్టల్ బిల్డింగులకి నిర్మించమనండి. ఉదారంగా పీపీపీలు అంటే ఉచితంగా సేవ చేస్తారు కదా వాళ్ళు, ఆ భవనాలు నిర్మించి వదిలేయమనండి. నిర్మించరు. ఎందుకు? అక్కడ మెడికల్ సీట్లు ఉండవు కదా, అమ్ముకోయేది కాదు కదా, 1 2 కోట్లు పెట్టి. ఎక్కడైతేనే అమ్ముకోవడానికి ఉంటుంది. అందుకే ఇందులోకి వచ్చేది పీపీ వాళ్ళు. డిగ్రీ కాలేజీలో లేదా గురుకులాలో లేదా హాస్టల్లో, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్లో నిర్మించారనుకో, అవి కూడా భవనాలే కదా, వాటికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కదా, వాటిని కూడా పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే బాగుంటుంది కదా. కానీ అక్కడ డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, సీట్లు అమ్ముకోయేది కాదుగా. ఇక్కడ ఇదనమాట అసలు మతలబ్ ఏంటంటే, పీపీపీ అని ముద్దు పేరు పెట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళకి స్పాన్సర్ చేసిన వ్యక్తులకి ఆ పీపీపీలో భాగస్వామ్యం ఇచ్చి, వాళ్ళు బిల్డింగ్ పూర్తిగానే ఆడ కౌంటర్ పెట్టుకొని ఒక్కొక్క సీటు 2 కోట్ల రూపాయలకు అమ్ముకుంటారు. ఇక దానికోసం ఎన్ని కాకమ్మ కథలు చెప్పొద్దు. నిజంగానే పీపీపీలో సర్వీస్ ఉంటే మనం చెప్తున్న బిల్డింగ్లు కట్టాలి. జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ పీజీ కాలేజీలు, ప్రభుత్వ హాస్టల్స్, గురుకుల హాస్టల్స్ చాలా ఉన్నాయి. వీటిని నిర్మించలేవు. వీటిని నిర్మిస్తే ఏమవుతాయి? ఏం రాదు కదా, ఉచితం కాదు అది. ఆడ సీట్లు ఉండవు, అమ్ముకోవడానికి ఉండవు కదా, అవన్నీ ఉచిత సీట్లు. ఇక్కడ అమ్ముకునే అవకాశం ఉంది, వ్యాపారం చేసే అవకాశం ఉంది కాబట్టి వస్తున్నారు. ఇది వేరే ఏం లేదు. నిజంగానే పీపీపీలో మీరు అన్నట్టు ఉచితంగా అన్నీ ఇస్తామంటే జిల్లా పరిషత్ స్కూల్ నిర్మించమనండి, మంచి అద్భుతమైనవి. చాలా గ్రామాల్లో, 1000 గ్రామాలలో 1000 స్కూళ్ళు బిల్డింగులు లేని ఉన్నాయి, 1000 గురుకులాలు బిల్డింగులు లేని ఉన్నాయి, నిర్మించడం. ఇక తప్పేంటి, అదేంటి, ఇదేంటి, ఇగో ఇదే జగన్ చూడటానికి పోయేది అదే అనుకోండి. ఒకవేళ బిల్డింగ్లో ఆయన పూర్తి చేయాలి, మీరు చేయండి, తప్పేంటి?
ఆయన చేయని మేము చాలా చేస్తామంటున్నారు కదా. ఆయన పెట్టుబడులు తీసుకురాలేదు, మేము తెస్తాను. ఆయన బిల్డింగ్లు కట్టలేదు, మేము కట్టుతాను అని చెప్పండి, తప్పేమిటి? చాలా ఉన్నాయి కదా. ఆయన అమరావతిని ఆపిండు, మేము నిర్మిస్తాను. దీన్ని కూడా ఆపిండు, నిర్మించండి. అమరావతి దీనికంటే దారుణం కదా. చెట్ల పొదలు పెరిగినాయి కదా, వాటిని మరీ క్లీన్ చేసి మరీ కడుతున్నారు కదా. దీన్ని కడితే తప్పేంటి? అంటే లిటరల్గా ఇక భవిష్యత్తులో ఏ బిల్డింగ్ కట్టాలన్నా పీపీపీకే ఇస్తారా మీరు? కేవలం ఒక మెడికల్ కాలేజీలకు అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి, లాభాలు వస్తాయి కాబట్టి ఇస్తారా అనేది సూటిగా ప్రజలు ఈరోజు అడుగుతున్నారు. సమానం చెప్పాలి ప్రభుత్వం. కోర్టులు చెప్పొచ్చు తప్పేంటని, తప్పు లేకపోవచ్చు. ఒక మెడికల్ కాలేజీలే పీపీపీలో ఇవ్వద్దు. ప్రజాసేవకు ఉపయోగపడే అనేక భవనాలు, అనేక బిల్డింగ్ల నిర్మాణం చేయాల్సి ఉంది, వాటిని కూడా పీపీపీలో ఇవ్వండి. ₹1 లాభాపేక్ష లేకుండా చేస్తున్నట్టు చెప్తారు. ఓపీ ఉచితం ఉంటుంది అని చెప్తున్నారు కదా. ఓపీ ఉచితం గురించి చెప్తారు, సీట్లు ఉచితం ఉంటాయంటే చెప్పరు. మళ్ళా 2 కోట్లు పెట్టి అమ్ముకునే సీటు గురించి చెప్పట్లే. దమ్ము ధైర్యం ఉంటే ఈ పీపీపీలో వచ్చి భాగస్వామ్య పక్షం అయ్యేవాళ్ళు ఒక్క మెడికల్ సీటు కూడా గవర్నమెంట్ ఫీజు కంటే ఎక్కువ అమ్ముకోము అని బాండ్ రాసి ఇవ్వనండి, ఒప్పందం చేయమనండి. చేయరు. ఒక్కడు రాడు మళ్ళీ అడిగి. ఒక్క మెడికల్ సీటు కూడా గవర్నమెంట్ ఫీజు 35,000 40,000 ఉంటుంది. దానికంటే ₹1 ఎక్కువ తీసుకోము. అది ఎన్ఆర్ఐ కాదు, మేనేజ్మెంట్ కాదు, ఏ కోట అయినా అదే ఫీజుతో మేము తీసుకుంటాం, దానికోసమే మేము బిల్డింగ్లు కడతాం అని పీపీపీలో చెప్పండి. అది అగ్రిమెంట్ అవ్వండి. మీ నిజాయితీ అదనమాట. అప్పుడు నిజాయితీ ఉన్నట్టు. ఓపీ ఉచితంగా చూస్తాం. ఓపీ ఉచితంగా ఎవడైనా చూస్తాడు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ఓపీ ఉచితంగానే చూస్తున్నాయి ఈరోజు. ప్యూర్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ఓపీ ఉచితంగానే చూస్తున్నాయి. ఎందుకు చూస్తున్నాయి? వాళ్ళకి అవసరం, వాడు ప్రాక్టీస్ చేయాలి. పిల్లలు ఎంబీబీఎస్ చదివే పిల్లలకి ప్రాక్టీస్ కోసం పేషెంట్లు కావాలా, వాళ్ళు నేర్చుకోవడానికి పేషెంట్లు కావాలి కాబట్టి ఉచితంగా ఓపీ పెడతారు. వచ్చిన పేషెంట్ల పైన వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది ఎక్కడైనా ఉంది. దాంట్లో ఏందో అద్భుతం ఉన్నట్టు ఓపీ ఉచితం అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మొత్తానికైతే మెడికల్ కాలేజీల విషయంలో రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. వైద్య కళాశాలను పీపీపీలో నిర్మిస్తే తప్పేంటి? నిధుల కొరత కారణంగా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. వనరులేమితో కోర్టు భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయి. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. వైద్య కళాశాలను పీపీపీలు నిర్మిస్తే తప్పు లేదు. మిగతా కళాశాలలు చాలా ఉంటాయి, ఒక వైద్యమే కాదు. వైద్య కళాశాలలని పీపీపీ ఎందుకు వస్తుంది అంటే సీట్లు అమ్ముకోవడానికి. మిగతా చాలా ఉన్నాయి, డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్, గురుకులాలు, స్కూళ్ళు, చాలా భవనాలు ఉంటాయి. వాటికి కూడా డబ్బులు లేవు. మరి వాటిని నిర్మించరు. అక్కడ అమ్ముకునే అవకాశం ఉండదు. అమ్ముకున్న ఏమొస్తే ₹1,00,000 కూడా రావు ఒక సీటుకి. మరో 7గురికి నకిలీ మకిలట. అద్దెపల్లి ఆఫ్రికా మూలాలపై అబ్కారీ ఆరా. వారిలో 2 మొలకల చెరువు నేతలు. కల్తీ మద్యం కేసులో లొంగిపోనున్న A1 జనార్దన్ రావు. అమరావతిలో 212 కోట్లతో రాజ్భవన్ నిర్మాణం. ముఖ్యమంత్రి అధ్యక్షతన CRDA సమావేశంలోనే 3 నెలల్లో రాజధాని ఓ రూపుకు తీసుకురావాలి. ఇప్పుడు రాజ్భవన్ కట్టడానికి 212 కోట్లు డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. కానీ పేద విద్యార్థులకు ఉపయోగపడే ఒక మెడికల్ కాలేజీలు కట్టడానికి 500 కోట్లు డబ్బులు లేవు. చూడండి ఎంత డిస్క్రిమినేషను. రాజ్భవన్ను కూడా పీపీపీలో నిర్మిస్తే తప్పేంటి? అంటే ఇక్కడ సీట్లు అమ్ముకోవడానికి లేదు కాబట్టి రారు వాళ్ళు. ఇదే అనమాట. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. రైట్. అంతా వారే చేశారట. నకిలీ మద్యం రాకెట్ వ్యవహారాల్లో సర్కార్ కనికట్టు. చిన్న వారిపై కేసులు, తూతు మంత్రంగా రిమాండ్ రిపోర్ట్లు. అంతా వారే చేశారని చిన్న వాళ్ళని బలి చేసి ఇక అయిపోయింది, నేను ఉక్కుపాదం మోపినట్టు చంద్రబాబు నాయుడు. ఉక్కుపాదం మోపే పరిస్థితి నిజంగానే ఉంటే మీరు ఉక్కుపాదం మోపాల్సిన తలకాయలు పెద్ద తలకాయలు ఉన్నాయి. ఆ తలకాయలు మౌనం దాల్చినాయి, మాట్లాడలే. ఆ మాట్లాడని పెద్ద తలకాయలు పదే బీజేపీ, జనసేన, వేరే పార్టీ ఎవరు
భుజాలు తడుపుకొని, తెలుగుదేశం పార్టీ భుజాలు తడుపుకొని మేం కాదు అంటే మేం కాదు, మాది కాదు తప్పు, మాది కాదు, జగన్మోహన్ రెడ్డి తప్పు, వైసీపీదే తప్పు, అప్పటి నుంచే ఉంది ఇప్పటి నుంచే ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తానంటే దీని వెనక పెద్ద పెద్ద తలకాయలని, ఆ తలకాయలను కాపాడే ప్రయత్నం కోసం ఉక్కుపాదం మోపినట్టు ఉంది తప్ప నిజంగా ఉక్కుపాదం మోపటానికి మోపినట్టు లేదు. ఇది టీడీపీ నేత జయచంద్ర రెడ్డి పైన కేసట. రైట్. కనీసం తాగునీరు ఇవ్వలేకపోయారు. కురుపాం హాస్టల్లో కలుషిత బోరు నీరే దిక్కు, తాగడానికి వంటకు కూడా అదే నీరు. ఆర్ఓ ప్లాంట్ పాడైన మరమ్మతులు చేయించలేదు. హాస్టల్లో ఎలాంటి వసతులు లేవు. ఇగో ఇక్కడికి వచ్చేరా పీపీపీలు, ఇక్కడ చేయొచ్చు కదా పీపీపీలు. ఆర్ఓ ప్లాంట్ ఖరాబ్ అయిందట, పీపీపీలో పెట్టించండి, ఫ్రీగా అయిపోద్ది కదా. పిల్లలు పాపం కనీసం తాగే నీళ్ళు కూడా, తాగటానికి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు ఉంటే నేను 1,00,000 కోట్లు పెట్టుబడులు తెచ్చిన అంటే చంద్రబాబు నాయుడు గారు 1,14,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి అంటాడు. మరి అవి ఎక్కడ ఉన్నాయి? పేపర్ల మీద తప్ప ఎక్కడ కనపట్ల ఆ ఉద్యోగాలు, ఆ పెట్టుబడులు. 1,14,000 కోట్ల రూపాయలు నేను పెట్టుబడులు పెట్టినా ప్రపంచంలో, దేశంలో ఏ రాష్ట్రానికి రాలేదని చెప్పారు నిన్న. ప్రపంచంలో, దేశంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు వస్తే మరి కనీసం ఆర్ఓ ప్లాంట్ పాడైపోతే, ఖరాబ్ అయితే దాన్ని రిపేర్ చేసే దిక్కు లేని వ్యవస్థ ఇది. బోర్ నీళ్లు తాగి కలుషిత నీళ్ళ వల్ల హాస్పిటల్ పాలైతే పిల్లలు మాట్లాడే దిక్కు లేదు. ఇక మీరు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద అభివృద్ధి చేస్తా, నేను ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తా, ప్రపంచ స్థాయి రాష్ట్రాన్ని చేస్తా అని చెప్తుండ్రు. బుక్కెడు తాగటానికి శుద్ధమైన నీళ్ళు ఇవ్వలేని మీరు ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకోవాలి. 611 మంది బాలికలకు 6 బాత్రూంలు ఉన్నాయి. హాస్టల్ నుంచి వస్తూనే వాంతులు, జ్వరాలు, పైగా ఇళ్లలో ఏదో తిని ఉంటారంటే ఎత్తిపొడిచారు. కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న కురుపాం విద్యార్థుల తల్లిదండ్రులు. 611 మంది బాలికలు ఉంటే 6 బాత్రూంలు ఉంటాయి. ఎంత దౌర్భాగ్యం! అంటే 100 మందికి ఒక బాత్రూమా? ఇది ఇప్పుడు వీటిపైన పీపీపీలు రావు, వీటిపైన మాట్లాడరు. వీటిపైన నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నోరెత్తి మాట్లాడరు. మాట్లాడితే లోకేష్ గారు ముంబై పోయి నేను మీకు హామీ ఉంటా, మీ పెట్టుబడులు పెట్టండి. మరి వీళ్ళకి ఎవరు ఉండాలి హామీ? పాపం బడుగు బలహీన వర్గాల పిల్లలు తాగటాన్ని నీళ్ళు కలుషితాహారం తిని వాంతులు విరోచనాలు అయితే వాళ్ళకి ఎవరు ఉండాలి? ఒక విద్యాశాఖ మంత్రిగా కనీస స్పందన ఉందా మీ దగ్గర? కనీసం అంటే కనీసం స్పందన లేని పరిస్థితి. జగన్ వస్తుండని డిశ్చార్జ్ చేసి పడేశారట హాస్పిటల్ నుంచి. ఆటోలు తిప్పొద్దు, ఫ్లెక్సీలు కట్టొద్దు. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన అడ్డుకునేందుకు కూటమి సర్కార్ కుయుక్తులు. సమావేశమని రప్పించి ఆటో వాళ్ళకు పోలీసులు హెచ్చరికలు, వైఎస్ఆర్సీపీ నేతలకు ఫోన్లు, స్టేషన్లకు రావాలంటూ వేధింపులు, నిర్బంధించి హౌస్ అరెస్టులు చేసేందుకు పథకం. 100 మంది పోలీసులతో నిండిపోయిన మకరపాలెం. ఎన్ని ఆంక్షలు వించినా జనవాహిని ఆపలేమని పసిగట్టిన సర్కారు బెంబేలు. పర్యటనలో స్టీల్ ప్లాంటు ప్రధాన ద్వారం మీదుగా వెళ్లకుండా అడ్డంకులు. వైద్య కళాశాలల రక్షణకు పోరుబాట. ఆటోలు తిప్పొద్దట, ఫ్లెక్సీలు పెట్టొద్దు, జగన్మోహన్ రెడ్డి అని స్లోగన్ ఇయ్యొద్దు. ఏంటి మీ భయం? ఒకవేళ నిజంగానే మకరపాలెమో ఇంకోటో మార్కాపురమో కాలేజీలు నిర్మించలా? మీరు చెప్తున్నది పదే జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా కేటాయించలేదు, మెడికల్ కాలేజీలు అయితే తెచ్చిండు కానీ అన్నారు. మరి ₹1 కూడా కేటాయించిన జగన్మోహన్ రెడ్డి వచ్చి పర్యటన చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? చెప్పండి. ₹1 కూడా ఆయన కేటాయించలేదని. మేం కేటాయిస్తాం, మేము నిర్మిస్తామని చెప్పండి. ఇది నిర్మించుడు కాదు సమస్య. ఆయన ₹1 కేటాయించలేం, మేము కేటాయిస్తున్నాం అని చెప్పట్లే వాళ్ళు. ఆయన కేటాయించలేదు కాబట్టి మేము అమ్మేస్తున్నాం ప్రైవేట్ వాళ్ళకి అని చెప్తున్నారు. 66 సంవత్సరాలు లీజుకి ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇక అక్కడే ఉంది. అందుకే భయం. ఈ 66 సంవత్సరాల లీజ్ అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందో, లేదా ఎక్కడ ప్రజలు ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తారో, ఇది లోపల ఏదో చేద్దాం అనుకుంటే ఈయన పర్యటనలు పెడితే ఎట్లా అని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఆంక్షలు, షరతులు, అడ్డంకులు రకరకాలే వస్తున్నాయి. ఎక్కడ లేని భుజాలు దడుముకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కేటాయించలే, జగన్మోహన్ రెడ్డి నిర్మించలే, ఆయనే పోయి పర్యటన చేస్తాడు. ప్రజలు మాట్లాడతారు కదా, అడుగుతారు మీకు వచ్చిన నష్టం ఏంటి ఆయన వస్తే? ఈ అడ్డంకులు ఏంది? ఈ షరతులు ఏంది? ఈ మొత్తం కాళ్ళల్లో కర్ర పెట్టడాలేంది? అంటే వీళ్ళు అమ్మే కార్యక్రమం పీపీపీల గుట్టు బయటపడింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ₹1 కేటాయించలేదనేది అయిపోయింది. అది ఆ కథ.
కేటాయించకపోతే నువ్వు కేటాయించు, కానీ అమ్ముడు ఏందనేది ప్రజల్లో వచ్చింది. ఈ అమ్మే కార్యక్రమం బయటపడుతుంది అనే ఒక భయంతోనే ఈ అడ్డంకులు అన్నమాట. రైట్. వైఎస్ జగన్ అంటే బాబుకు భయం. స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్ కలవకూడదనే రూట్ మార్చారు మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్, రజనీ. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు భయం కాబట్టి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ నుంచి ఈయన పర్యటన లేకుండా అడ్డుకుంటున్నారు అనేది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిస్తే అదొక పెద్ద ఇష్యూ అయింది. ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారి పైన ప్రెజర్ వస్తుంది, ఏంటి మీ స్టాండ్ ఏందని. రైట్. మెడికల్ కాలేజీలపై జగన్కు 10 ప్రశ్నలట సత్యకుమార్ గారు, వైద్య శాఖ మంత్రి. పులివెందులకు 600 కోట్లు కేటాయించి నర్సీపట్నంకు 10 కోట్లే ఎందుకు ఇవ్వడంపై నిలదీత. మీరు ఇవ్వండి. ఆయన పులివెందుల ఆయన పార్షియాలిటీ చూపించి ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి 600 కోట్లు కేటాయించి నర్సీపట్నానికి 10 కోట్లే కేటాయించండి అనుకో, మీరు 1000 కోట్లు కేటాయించండి, తప్పే ఉంది. ఇప్పుడు ఎవరన్నా ఆపుతారా? పులివెందులకు ఆయన 600 కోట్లు ఎట్ట కేటాయించండు, మీరు నర్సీపట్నానికి 1000 కోట్లు కేటాయించి అది ప్రభుత్వం నిర్మించేటట్టు చేయండి. ఈ 10 ప్రశ్నలు ఎందుకు, 100 ప్రశ్నలు ఎందుకు? మీరు జగన్మోహన్ రెడ్డికి 10 ప్రశ్నలు వేయటం కాదు, మిమ్మల్ని ప్రజలు 100 ప్రశ్నలు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కాలాన్ని ప్రైవేటు పరం ఎందుకు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి నిధులు కేటాయించకపోతే మీరు కేటాయించొద్దనే మన చట్టం ఉందని నిబంధనలు ఉన్నాయా? ఎవరన్నా అడ్డుకుంటున్నారా? ఈ మతలబ్ ఏంటి అని మీకు ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు వేల ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ పీపీపీ కేవలం మెడికల్ కాలేజీలకే ఎందుకు వస్తుంది? మిగతా ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలకి, ప్రభుత్వ హాస్టల్ బిల్డింగ్లకి ఎందుకు రావట్లే? దీంట్లో సీట్లు అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి మీరు వీటిని పీపీపీకి ఇస్తున్నారు. వాటిలో సీట్లు అమ్ముకోవడానికి కొనేవాళ్ళు ఉండరు కాబట్టి వాటిని గవర్నమెంట్ నిర్మిస్తుంది అని ప్రజలు అడుగుతున్నారు. క్వశ్చన్ చెప్పండి, ప్రశ్న 100 ప్రశ్నలట. రైట్. రైడ్ అండ్ విశాఖలో 87,520 కోట్లతో 20 కోట్లతో డేటా సెంటరు, 3 ప్రాంతాల్లో ఏర్పాటుకు రైడ్ అండ్ ఇన్ఫోటెక్ ప్రతిపాదనలట. 1,14,824 కోట్ల పెట్టుబడులకు వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు. దానికే పెద్ద ప్రచారం. మీరు ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లో పెట్టుబడులు వరద వస్తుంది అంటున్నారు. ఈ వరద వస్తుంది, ఆడ తాగటానికి నీళ్ళు లేక, కలిస్తా శుద్ధి చేసిన నీళ్ళు లేక పిల్లల హాస్టల్లో వాంతులు విరోచనాలతో హాస్పిటల్ పారవుతున్నారు. ఇక్కడ వరద వస్తుంది. మరి ఈ వరద అంతా ఎడిపోతుంది. ఎవరి కోసం ఈ పెట్టుబడులు? ఎవరిని బాగు చేసే పెట్టుబడులు? రైట్. పెట్టుబడుల్లో రికార్డు అట 87,520 కోట్లతో విశాఖలో రైడ్ అండ్ ఇన్ఫోటెక్ డేటా సెంటరు, తుర్లవాడ, అడవివరం, రాంబల్లి వద్ద 3 డేటా క్యాంపస్లు. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. అన్ని చరిత్రలే, అన్ని రికార్డులే. కానీ తినడానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, ఉండటానికి ఇల్లు లేదు. ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల పరిస్థితి, వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఈ అన్ని రికార్డులు వస్తేనే బద్దలు కొడతాను రికార్డులు. 1,14,000 కోట్ల విదేశీ పెట్టుబడులు దేశ చరిత్రలో మొట్టమొదటి. అది వచ్చిన రోజు అనుకోవాలి, కానీ వస్తే సంతోషమే. దానివల్ల ఏ వర్గాలు బాగుపడతాయి? ఏ అట్టడుగు వర్గాలకి బెనిఫిట్? అట్టడుగు వర్గాలకు ఉన్న అర్ధ ఎకరం భూమి మళ్ళీ వీళ్ళ కోసం ఇవ్వాలి. ఈ రైడన్ కంపెనీ కోసం, ఇన్ఫోటెక్ల కోసం మళ్ళీ త్యాగం చేయాలి. తుర్లవాడలో, అడవివరంలో, రాంబల్లి అట. రైట్. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దే వద్దు, పెద్ద గంట్వాడలో పెళ్లి బిక్కిన ప్రజాగరం, తిరగబడిన స్థానికులు, ఉక్కు నిర్వాసితులు, బారికేడ్లు తొలగించి కుర్చీలు విసిరేసిన మహిళలు, సభా ప్రాంగణ ధ్వంసం, గో బ్యాక్ కాదా అనేట నినాదాలు, ప్రజాప్రాయ సేకరణ వాయిదా. విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పెద్ద గంట్వాడలో గంగవరం ఆదాని గ్రూపు ఆధ్వర్యంలో ప్రతిపాదించిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూములు గుంజుకోవడానికి ఒక ప్రయత్నం. సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజావాసాల మధ్య ఉంటే ఇక వాళ్ళ జీవితాలు బుగ్గిపాలి, అయిపోయినట్టే. ఇక భవిష్యత్ తరాలు అక్కడ ఉండవు. అనేక రకాల డిసీజులు, అనేక రకాల రోగాలు వస్తాయి. వన్స్ ఆడ ఎస్టాబ్లిష్ అయిందంటే వాడు పోడుగా. మనం చాలా చోట్ల చూస్తాను, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టిన తర్వాత వాడు జనాల జీవితాలపైన, వాళ్ళ బతుకులపైన దాడి చేస్తారు. వాళ్ళు అందుకే ఇవన్నీ చూశారు కాబట్టి తిరగబడ్డారు. ప్రజాప్రాయ సేకరణకు వస్తే తిరగబడితే ఎంటబడి అధికారులని ఉరికిచ్చారు. మళ్ళా సాయంత్రం వచ్చారట. అంటే ఎట్టి పరిస్థితుల్లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వ యంత్రాంగం ఉంది, అక్కడ ఉన్న ప్రజల కోసం లేదు. కనీసం ప్రజల మ్యాండేటు, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలిగా. ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించింది
ప్రజల కోణంలో పరిపాలిస్తారని. ప్రజలపైన దాడి చేయడానికి, ప్రజలపైన పోలీసు బెటాలియన్ ఉపయోగించి వాళ్ళ భూములు గుంజుకోవడానికి, వాళ్ళపైన ఆధిపత్యం చేయడానికి కాదు. మీకు అంబూజా ఫ్యాక్టరీ పైన, అదానీ పైన ఉన్న ప్రేమ ప్రజలపైన ఎందుకు లేదు? ప్రజల జీవితాలు ఎటైనా పోయినా పర్లేదు, మేము పోయి హైదరాబాద్లోనే బెంగళూరులోనే ఎక్కడ ఉంటాం, మా బిల్డింగ్లు మాకేం కాదు, మాకు పొల్యూషన్ రాదు, ప్రజలు ఎక్కడ పోతే ఏంటి అనేది కదా. ప్రజలకు ఇష్టం లేని ప్రజలపైన బలవంతంగా రుద్దే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ప్రజల జీవితాలు ఆల్రెడీ చాలా ఫార్మా కంపెనీల వల్ల ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రామాలు కుదేలైపోయినాయి. చాలా గ్రామాలు పొల్యూషన్తో కనీసం తాగడానికి నీళ్ళు లేవు, చెట్లు బతికే పరిస్థితి లేదు, పంటలు బతికే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి అయినా కానీ మేము అక్కడనే కడతాం, మీరు వద్దన్నా మీ పైన ఉక్కుపాదం మోపుతాం అనే పరిస్థితి అంబూజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి నిన్న. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.